గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్లోని అప్డేట్స్ చూసే ముందు పలు వార్తాపత్రికలను ప్రధాన అంశాన్ని మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంతోషి. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ, ఖమ్మం లేదా భువనగిరి స్థానాల్లో. సో తెలంగాణ నుండి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్టయితే మనకు స్పష్టంగా ఇక్కడ ఉంది. సో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరీక్షించాలని సీఎం ఆదేశం. మార్చి 31లోగా లేఅవుట్లు క్రమబద్ధీకరణకు నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25.44 లక్షలు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న టీఎస్పీఎస్సీ వెల్లడి. 8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వైకాపా టీడీపీ నుంచి చెరో 4 పార్టీ ఫిర్యాయింపుల ఫిర్యాదులపై ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని నిర్ణయం. సో మరో 2 గ్యారంటీల అమలుకు నేడు శ్రీకారం. 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ చేవెళ్ల సభలో ప్రారంభించిన సీఎం రేవంత్. సో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక. సో యువత స్వప్నాపాలతోనే వికసిత భారత్. పన్ను ఆదాయంలో ప్రతి పైసా అభివృద్ధికే. 554 అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో ప్రధాని మోదీ. సో తెలంగాణలోను 15 రైల్వే స్టేషన్లకు అభివృద్ధి. సో మేనిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమా? బీఆర్ఎస్ బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. తెలంగాణను కేసీఆర్ దివాలా తేయించారని వ్యాఖ్య. సింగరేణి ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు అనమాట. సో యూనియన్ బ్యాంక్ తో సింగరేణి సంస్థ చేసుకున్న ఒప్పంద పత్రాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి మీడియాకి చూపిస్తున్న ఇమేజ్ ని మనం చూసుకోవచ్చు. రేవంత్ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు, ఈ బ్యాంక్ సంస్థకు చెందిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. సో భాషా ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ మోదీ గ్యారెంటీలు. విజయ సంకల్ప యాత్రలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. కనుమరుగయ్యే పార్టీలు బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీలు, రాష్ట్రంలో కనుమరుగయ్యే పార్టీలు బీఆర్ఎస్ అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఎట్టకేలకు అనర్హత. 8 మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల ముందు వేటు. టీడీపీ వైసీపీల నుంచి చెరో 4. స్పీకర్ తమ్మినేని నిర్ణయం. సో చెల్లినని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తుంది. సో నిన్న జరిగిన అనంత సభ ఏదైతే ఉందో దాంట్లో షర్మిల చేసిన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. సో నా గురించి, నా భర్త గురించి వ్యక్తిగతంగా నానా మాటలు అంటుంది. ఒకప్పుడు ఈ చెల్లె పాదయాత్ర చేసింది. బాయ్ బాయ్ బాబు అని గద్దె దించింది ఈ చెల్లె. సో కాంగ్రెస్ లో చేరానని నన్ను తిట్టిపోస్తారా? వైఎస్ ఆశయాలు నెరవేర్చని జగన్ వారసుడా? సో రాజశేఖర్ రెడ్డికి నేనే సిసలైన వారసురాల్ని. మద్యం నిషేధిస్తానని ఆయనే అమ్ముతున్నాడు. రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలు దీన్ని గమనించాలి. జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి. సో నిప్పులు చెరిగిన పిసిసి చీఫ్ షర్మిల. సో నిన్న జరిగిన కాంగ్రెస్ సభ ఏదైతే ఉందో ఏపీలో ఎన్నికల శంకరావంకి సంబంధించిన సభలో ఖర్గే అలాగే షర్మిల పాల్గొని మాట్లాడిన మాటలను కూడా చెప్పుకోవచ్చు. సో పేద కుటుంబానికి నెలకు 5,000 ఏపీలో అధికారంలోకి రాగానే అమలు. ఇది కాంగ్రెస్ గ్యారంటీ. సో ఏఐసిసి చీఫ్. సీఎం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. అనంత కాంగ్రెస్ సభలో మండిపడ్డ ఖర్గే. సో మా పొత్తు సూపర్ హిట్, చెడగొట్టేందుకు శతవిధాల జగన్ యత్నాలు. సో బాబు చేసిన వ్యాఖ్యలు. నిన్న జరిగిన శ్రీకాకుళంలో జరిగిన కదిలిరా సభ ఏదైతే ఉందో దాంట్లో బాబు చేసిన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మా గెలుపుని ఎవరు ఆపలేరు. అబద్ధాలు చెప్పడంలో జగన్ పిహెచ్డి. పథకాలు రద్దు చేసి 1,000 కోట్ల దోపిడీ. పేదల ప్రతినిధులని చెప్పుకుంటున్నాడు. 9 సార్లు కరెంట్ ఛార్జీల పెంపు. పేదలపై 65,000 కోట్ల భారం. అయినా సిద్ధమని ప్రగల్భాలు. శ్రీకాకుళంలో కదిలిరా సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలను కూడా మనం చెప్పుకోవచ్చు. సో టీడీపీలో చేరిన ఎమ్మెల్యే పార్థసారథి, భూమ కుమార్తో పాటు మరికొంతమంది నేతలు కూడా టీడీపీలో చేరినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాజకీయాలకు విహారీ బలి. ఆంధ్ర యువ క్రికెటర్ గుడ్ బై. ఆంధ్ర క్రికెట్ లో హెచ్చుమీరిన రాజకీయం. ఏసీఏలో వైసీపీ నేతల జోక్యం. అధికార పార్టీ నేత కుమారుడి కోసం హనుమ విహారీ కెప్టెన్సీ తొలగింపు. అవమాన భారంతో ఆంధ్రాను వీడిన విహారీ. ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఉండలేను. జన్మలో మళ్ళీ ఆంధ్రాకు ఆడినంటూ ప్రకటన. సో ఆటగాళ్ల మద్దతు విహారీకి అని కూడా తెలుస్తుంది. సో రమణ దీక్షితులపై వేటు. దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ ప్రకటన. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం. జియర్లు అర్చకులపై నిందారోపణలతో నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. సో కడప సుబ్బారెడ్డి ఈ భూమి నాదన్నాడు. ఎవడ్రా నువ్వు తంతానన్న మంత్రి ధర్మన్న. సో భూ కబ్జాలకు ఇదే నిదర్శనం అని చెప్పి టీడీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. సో ప్రముఖ గాజల్ గాయకుడు పంజాబ్ ఉదాస్ కన్ను మూశారు. సో కొన్నాళ్ళుగా అనారోగ్యం. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస. ఒక నిర్లక్ష్యం, 3 టైర్ల పంచర్లు, 10 మంది ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం. 34 మందికి గాయాలు. కాకినాడ జిల్లాలో టైర్లు పంచర్ వేస్తుండగా లారీ డ్రైవర్ పై నుంచి దూసుకుపోయిన బస్సు. 3 డ్రైవర్లతో పాటు స్థానికుడు మృతి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే
సో విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అలల కళ చెల్ల చెదురు 24 గంటల్లోనే ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం. పర్యటన శాఖ అనుమతి లేకపోయినా ఏర్పాటు. ఆర్కే బీచ్ లోతు ఎక్కువ, పైగా రాళ్ళు, ప్రమాదం అని తెలిసి నిపుణులు చెప్పారంటూ నిర్మాణం. సో పర్యాటకులకు అందుబాటులోకి రాకుండానే సముద్రంలో చెల్లా చెదరైన అలల వంతెన. సో వంతెనపై ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు కూడా తెలుస్తుంది. చంద్రుడిపై నిద్రలేచిన స్లిమ్, జాబిలిపై కఠిన రాత్రిని తట్టుకొని నిలబడ్డ జపాన్ ల్యాండర్. జూన్ నుంచి మూడోసారి. సో బీజేపీకి 370 లోక్సభ స్థానాలు ఖాయం. ఎన్డీఏకి 400 పైనే మోదీ ధీమా. 2000 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. సో దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్ల ఆదాయంపై ప్రభుత్వ అంచనా. సో 2020లోనే క్రమబద్ధీకరణకు 131 జీవో సో విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం. 25.44 లక్షల అప్లికేషన్ల స్వీకరణ నేటికి పెండింగ్లోనే. సో ఏవైతే అప్లికేషన్లు స్వీకరించారో అవి నేటి కూడా పెండింగ్లోనే ఉన్నాయని కూడా ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో దరఖాస్తుల ఎదురుచూపులు, జిహెచ్ఎంసీలోనే 1,00,000కు పైగా అప్లికేషన్లు. మార్చి నాటికి క్లియరెన్స్ ఇచ్చేలా ప్లాన్, పాత నిబంధనల ప్రకారమే ప్రాసెస్. సో ఎల్ఆర్ఎస్కు వచ్చే నెల 31 వరకు గడువు అని ఇక్కడ స్పష్టంగా మనం వార్త చూసుకోవచ్చు. సో పూర్తి రుసుము చెల్లించేందుకు డెడ్లైన్, పాత నిబంధనల ప్రకారమే రెగ్యులైజేషన్. సో సీఎం రేవంత్ కీలక నిర్ణయం. సో ఇది మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్కు కేసీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ అవుట్ సోర్సింగ్ పర్సన్. సో మేనేజ్మెంట్ కోటా కింద వచ్చిన వ్యక్తి నీళ్ల పేర్లతో నిధులను దోచుకున్నారు. మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది. సో 10 ఏళ్లలోనే 100 ఏళ్లలో సరిదిద్దలేనంత విధ్వంసం. హామీల అమలుపై ప్రత్యేక సెషన్ పెడదామా? మోడీని మళ్ళీ ఎందుకు గెలిపించాలి? రైతులను చంపినందుక. సో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇక్కడ చూసుకుంటే సంక్షేమ పథకాలకు, గ్యారెంటీలకు వైట్ రేషన్ కార్డ్ ప్రమాణికం. త్వరలోనే కొత్త కార్డులు. సింగరేణి కార్మికులకు ₹1,00,00,000 బీమా. సో కాంగ్రెస్లోకి తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్గా అనితారెడ్డి సైతం. సో దీపాదాస్ ముని సమక్షంలో చేరిక. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలు కూడా కాంగ్రెస్లోకి చేరినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో జహీరాబాద్ ఎంపీ టికెట్ నాకే కన్ఫర్మ్ చేసిన బీఆర్ఎస్ అధిష్టానం. సో మీడియా చిట్చాట్లో బీబీ పటేల్ మాట్లాడిన మాటలు ఇవి. సో బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావించిన పలువురు. సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో దాటివేసిన ఎంపీ. సో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ఎంతో అభివృద్ధి చెందిందని కూడా కామెంట్ చేశారు. సో పాలిటిక్స్ అట్ ఫామ్ హౌస్. కేసీఆర్తో కేటీఆర్, హరీష్, కవిత భేటీ. లోక్సభ ఎన్నికలపై చర్చలు. 6 వారాల్లో ఏం చేద్దామనే విషయంపై కసరత్తు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార అంశాలపైన డిస్కషన్. సో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రచార అస్త్రాలుగా. ప్రచార సమన్వయ బాధ్యతలు షేరింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసులో వివేకానంద, ఆయనతో పాటు మరి 2 అరెస్ట్. తరచూ డ్రగ్స్ పార్టీలు చేసుకున్నాం. సయ్యద్ అసెంబ్లీ అలీస్ జఫ్రీ కోకైన్ సరఫరా చేసేవాడు. సో పోలీసు విచారణలో అంగీకరించిన వివేకానంద. సో టాలీవుడ్ చెందిన పలువురితో పరిచయాలు, పరారీలో 6. ఎస్ఓటి బృందాల గాలింపు. నిన్న జరిగిన డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. సో నిందితుడు అయితే నేరాన్ని అంగీకరించినట్టు కూడా, డ్రగ్స్ యూజ్ చేసినట్టు అంగీకరించినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే నూతన భారత్ను నిర్మించాం. జూన్ నుంచి బీజేపీ 3వ టర్మ్ ప్రారంభం. ప్రజలు ఆశ్చర్యపోయేలా పాలన అందిస్తాం. ప్రతి పైసా దేశ అభివృద్ధి కోసమే వినియోగం. సో పెద్ద ఉపాధి వరుసగా ఇండియన్ రైల్వే మోడీ. సో దేశంతో పాటు తెలంగాణలో కూడా వర్చువల్గా 15 రైల్వే స్టేషన్లు ప్రారంభించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో వచ్చే నెల 4న రాష్ట్రానికి అమిత్ షా. పెరెడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ. విజయ సంకల్ప యాత్ర ముగింపు నేపథ్యంలో. సో ధరణిపై శ్వేతపత్రం. సో త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సో త్వరలో విడుదల. పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ప్రాజెక్టులు రీడిజైన్ పేరుతో 1,000 కోట్లు దోచుకున్నారు. వచ్చే నెల 2న 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఓయిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్. సో ఇవి ప్రధానంగా ఇక్కడ బ్యానర్ వార్తలో మనం చూసుకున్నట్లయితే. సో జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇందాక చూసుకున్న పత్రికల్లో కూడా మనం ఇదే వార్తనైతే చూసుకున్నాం. సో ప్రకటించిన టీఎస్పీఎస్సీ ఇప్పటికే మొదలైన దరఖాస్తుల ప్రక్రియ. వచ్చే నెల 14 వరకు ఛాన్స్. ఇక స్పోర్ట్స్లో చూసుకున్నట్టయితే సిరీస్ మనదే. 4వ టెస్ట్లో భారత్ సూపర్ విక్టరీ. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై గెలుపు. సో 3-1తో సిరీస్ కైవసం. అర్ధశతన కాలంతో మెరిసిన రోహిత్ గిల్. సో ఇవి దిశలో ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. సో వెలుగులో చూసుకున్నట్లయితే 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. సో ఇందాక చూసుకున్న వార్తల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఇందాక కూడా చూసుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఆయన పరివారం అన్నిట్లో దోపిడీకి తెగబడ్డది. ఒక్కొక్కటి అన్నిటిని బయటకు తీస్తాం సీఎం రేవంత్ రెడ్డి.
సో తండ్రి కొడుకు మామ అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఏడాదికి 70,000 కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. సో దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకున్న మెదడు కూడా లేదు. సో ఇవి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలను కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికా పారిపోయిండు, ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్కు కిషన్ రెడ్డికి తేడా లేదు. బీఆర్ఎస్ స్ట్రిప్పింగ్ కిషన్ రెడ్డినే చదువుతున్నాడు. సో 3 పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని సవాల్ అయితే విసిరారు. సో గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందిస్తామని కూడా ప్రకటన చేశారనమాట. సో బతికున్న వాళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండ్రు. చనిపోయిన రైతులు బతికున్నారని రైతు పైసలు స్వాహా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధు బీమాలో 2 కోట్ల చీటింగ్, కొందరు ఏఈఓ శ్రీశైలం అరెస్ట్, కొందుర్గ అరెస్ట్. సో మొత్తం 150 మంది రైతులను దగా చేసిన ఏఈఓ. సో గద్వాల్ జిల్లాలో మరో ఏఈఓ అవినీతి ఇటీవలే బట్టబయలు. బీఆర్ఎస్ హయాంలో స్కీమ్ల అమల్లో నిర్లక్ష్యం, తాజాగా బయటపడుతున్న అవినీతి భాగోతాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్చి 31లోగా లేఅవుట్లు రెగ్యులరైజేషన్. సో 2020లో ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకున్న వాళ్ళకు ప్రయోజనం. మొత్తం 25.44 లక్షల అప్లికేషన్లు క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశం చేస్తారు. సో రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అటెండ్ కానున్న 9.80 లక్షల మంది స్టూడెంట్స్ అయితే అటెండ్ కానున్నారు. సో 1521 సెంటర్లకు గాను 27,900 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్టు తెలుస్తుంది. సో ప్రతి కేంద్రంలో CCTV కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. సో అంతేకాకుండా నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అని కూడా స్పష్టం చేశారు. సో పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేసినాం. సో ఇంటర్ బోర్డ్ సెక్రటరీ శృతి బోర్జా. సో హెల్త్ సిటీ టీమ్స్ నిమ్స్ లోన్లకు బ్రేక్. సో పాత అప్పులకు గత సర్కారు వడ్డీలు కట్టకపోవడంతోనే కారణం. సో హెల్త్ సిటీ టీమ్ కోసము 3,535 కోట్ల లోన్. సో నిమ్స్కు 1,750 కోట్ల అప్పు శాంక్షన్. సో వడ్డీ కట్టకపోవడంతో నిమ్స్కు రూపాయి కూడా లోన్ రాలేదు. సో లోన్ రాలేదని తీసిన నిమ్స్ బిల్డింగ్కు హడావిడిగా శంకుస్థాపన చేసిన కేసీఆర్. సో గతంలో ఏదైతే శంకుస్థాపన జరిగిందో దానికి సంబంధించి సో జూన్ 9 నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన TSPSC. సో 563 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్, కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దళిత బంధు డబ్బుల కోసం ఆందోళన, కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి హుజూరాబాద్ లబ్ధిదారుల యత్నం. సో గత ప్రభుత్వం సగం పైసలే ఇచ్చిందని కూడా ఆవేదన చేస్తున్నారు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్న వైనం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో డ్రగ్స్ పార్టీ ఇచ్చి దొరికిపోయిండు ప్రముఖ రాజకీయ నేత కొడుకు. మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గజ్జల వివేకానంద డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సో హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఫ్రెండ్స్ తో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు దొరికిపోయాడు. సో టెట్ ఇక ఏటా 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను ఇక నుంచి ఏటా 2 సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. సో ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించేలా ప్రత్యేక షెడ్యూల్ ని కూడా ఖరారు చేసింది. సో 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, 27 రాష్ట్రాల్లో 554 అమృత్ స్టేషన్ల పనులకు వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన. స్థానిక సంస్కృతిని చాటేలా పునరుద్ధరణ పనులు. సో దేశ యువత స్వప్నమే నా సంకల్పం. సో జూన్లో 3వసారి తమ ప్రభుత్వమే వస్తుందని కూడా ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఇస్తాం, అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ప్రతి పత్రికలోనూ మనం చూసుకుంటే ఒకటి ఈరోజు ఏదైతే అమలు కానున్న పథకాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి చూసుకున్నాం. సో ఇవి పత్రికలోని ప్రధాన వార్తలు అని చెప్పుకోవచ్చు. వార్తల్లోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోషి అందిస్తారు. సంతోషి, ఓవర్ టు యు.